ఇది గంగవల్లి ఆకుకూర. సంతలో లంబాడవ్వ దగ్గర కొన్నానిది. చాలా లేత దేశీ వెరైటీ ఆకుది. ఒకసారి మంచినీళ్ళతో కడిగేసి రెండోసారి ఉప్పు నీళ్ళలో 2 నిమిషాలు నానబెట్టి మళ్ళీ మూడోసారి మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. పడేయకుండా ఆకులు కాడలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్న కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి గంగవల్లి ఆకులు కూడా వేసేసి దంచి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముద్దని వేసి దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. నేను ఒక విసిల్ వచ్చే వరకు ఉంచి రెండో విసిల్ రాకముందు స్టీమ్ ఉంచేస్తాను. తాలింపుకి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, మినప్పప్పు, దంచిన ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా ధనియాల జీరా పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేయించండి. వేగిన తాలింపులో పప్పు పోసి వెంటనే మూత పెట్టేసేయండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తెరిచి పప్పును బాగా కలపండి. గుమగుమలాడే గంగవల్లి ఆకు పచ్చి మామిడికాయ పప్పు రెడీ. మా పిల్లి బాగుంది అంటుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చులిపాయ పెట్టుకొని తినండి. గంగవల్లి ఆకుల్ని సూపర్ లీవ్స్ అంటారు. ఇంగ్లీష్లో పర్స్లేన్ అంటారు. Gangavalli leaves are highly nutritious with omega-3 fatty acids and also vitamins like A and C and minerals like potassium and magnesium.